కర్నూలు జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి చాప చిక్కింది. ఆత్మకూరు ఏఈ వేణుగోపాలరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యవహారంలో 50,000 లంచం తీసుకుంటున్న వేణుగోపాలరాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో కార్యాలయంలో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. సుమారు 2 గంటల 10 నిమిషాలప్పుడు ఆత్మకూరు పట్టణంలోని గీతాభవన్ ఎదురుగా పాములపాడు మరియు కొత్తపల్లి ఏఈ గారైన వేణుగోపాలరాజు గారు పాములపాడు మండలానికి చెందిన ఆర్ బాలీశ్వరయ్య అనే ఫిర్యాదుదారు నుంచి 50,000 రూపాయలు అతని మధ్యవర్తి అయిన బాలీశ్వరయ్య అలియాస్ లాజరస్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. జమ్ములయ్య అలియాస్ లాజరస్. సరే మళ్ళీ చెప్తారు.